ఏపీ హైకోర్టు అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1 రాసే వాళ్ళకి ఇక్కడి నుంచి బిట్టు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొంచెం చూసుకోండి. ఎందుకంటే 2027 జనగణనకు సంబంధించి అలాగే స్టాక్ అండ్ కరెంట్ రెండింటిని కంపేర్ చేస్తూ ఏ పీడిఎఫ్ జనరేట్ చేయడం జరిగింది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రం డెమోగ్రఫీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రం డెమోగ్రఫీ. అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఓకే, అత్యధిక జనాభా కలిగిన దేశం అన్నమాట. జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కలు ఇప్పుడు ఏ జాబితా కిందికి వస్తాయి అంటే మనకి షెడ్యూల్స్లో 7వ షెడ్యూల్ చెప్తుందిగా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఏంటి, అవశిష్ట అంశాలు ఏంటి, వీళ్ళకి సంబంధించి మాట్లాడితే జనాభా లెక్కలు దేనికి సంబంధించిందంటే కేంద్ర జాబితాకు సంబంధించింది. వీటి గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది అంటే 1872 సంవత్సరం లార్డ్ మేయో కాలంలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగిందంటే 1872లో లార్డ్ మేయో కాలంలో జరిగింది. ఇంకా మీకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఈ లార్డ్ మేయో అండమాన్ నికోబార్ దీవుల్లో హత్య కాబడతాడు అనమాట. అంటే జైలుని సందర్శించకపోయినప్పుడు ఒక ఖైదీ హత్య చేస్తాడు. అంటే బ్రిటిష్ వైస్రాయిల్లో హత్య చేయబడిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే హత్య కాయించబడిన భారతదేశంలో అంటే మేయో. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా సేకరణ శాస్త్రీయబద్ధంగా 1881లో రిప్పన్ కాలంలో జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా సేకరణ శాస్త్రీయబద్ధంగా 1881లో లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా లార్డ్ రిప్పన్ని స్థానిక స్వపరిపాలనా పితామహుడు అని కూడా అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లార్డ్ రిప్పన్ని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ ఉంది. స్థానిక స్వపరిపాలనా పితామహుడు అంటాం. తర్వాత అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత జనాభా గణన జరుగుతుంది. ఎవరి చేత? సెన్సస్ కమిషన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి చేత. ఓకే, అయితే జాతీయ జనాభా కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. మనకి నీతి ఆయోగ్కి ఎలాగో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అలాగనమాట జాతీయ జనాభా కమిషన్కి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. భారతదేశంలో 1921 నుండి జనాభా పెరుగుదల ఆరోహణ క్రమం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 1921ను గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా చెప్పుకుంటాం. ఏ సంవత్సరాన్ని చాలాసార్లు అడిగిన బిట్టండి గతంలో, ఏ సంవత్సరాన్ని జనాభా విభాజక సంవత్సరంగా అనుకుంటామంటే ఏ సంవత్సరాన్ని జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొంటున్నారంటే ఏ సంవత్సరాన్ని జనాభా విభాజక సంవత్సరంగా అంటే 1921. ఓకే, తర్వాత భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత మొదటి జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది? 1951. ఇది కూడా గతంలో అడిగిన బిట్టు. తర్వాత 1951ని మినీ గ్రేట్ డివైడెడ్ అంటారు అనమాట. 1951ని మినీ గ్రేట్ డివైడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఇక్కడ ఇంపార్టెంట్. భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది అంటే 1951. ఈ 1951ని మినీ గ్రేట్ డివైడెడ్ అని కూడా అంటారు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1975లో మొదటిసారి జనాభా నియంత్రణని ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ఏ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు అంటే జూలై 11. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. రేపు రాయబోతున్న హైకోర్టు ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్టుపడుతుందండి, నో డౌట్ అట్ ఆల్. ఈ పీడిఎఫ్ నుంచి 2000 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు నూతన జనాభా విధానాన్ని ప్రకటించారు. ఓకే, మనకి ఎంఎస్ స్వామినాథన్ అంటే ఇంకేంటి గుర్తు రావాలంటే 1960 ఆ కాలంలో హరిత విప్లవం, ఆ తర్వాత ఇవన్నీ మనకి గుర్తు రావాలి. హరిత విప్లవ పితామహుడు. ఓకే, ఇవన్నీ మీకు గుర్తు రావాలి. ఒక సబ్జెక్ట్ని మీరు చదువుతున్నారంటే దాన్ని
ఇంకొక సబ్జెక్ట్‌తో ఇంకో సబ్జెక్ట్ లింకప్ చేసుకుంటూ ఉండాలి. ముందుకెళ్తా ఉండాలి. ఇది క్లియర్. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121.01 కోట్లు. 2011 జనాభా 2011 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లు. 2000 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో జనాభా లెక్కల్లో ప్రకారం అగ్రస్థానంలో మొదటి స్థానం ఉంది ఏంటి అంటే ఇది భారతదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభాలు కలిగిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. నీకు ఉత్తరప్రదేశ్ అంటేనే వరి. రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. బాస్మతికి సంబంధించి అక్కడ. సో, ఇలా కరెంట్ న్యూస్ కూడా మీరు లింకప్ చేసుకొని చదవండి. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు జనసాంద్రత ఎన్ని సార్లు అడిగాడండి? చాలా సార్లు అడిగాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క సగటు జనసాంద్రత అంటే ఎంత అంటే 382. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు జనసాంద్రత 304, కొన్నిసార్లు 308 కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోండి. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. గతంలో చాలా సార్లు అడిగాడు. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు కేరళ, మిజోరం, గోవా. అత్యల్పం బీహార్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అత్యధిక ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ వస్తుంది. అత్యల్పం వచ్చేసి బీహార్ వస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ భారత జనగణన 2027. భారత జనగణన 2027. ఇక్కడ చూడండి. భారతదేశంలో జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. చెప్పాను. భారత జనగణన 2027లో దేశంలోని 16వ జనగణన. ఇది అడగొచ్చండి కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2027లో జరగబోతున్న జనగణన ఎన్నవది? ఇవి చదువుకోకుండా ఎగ్జామ్లో ఇలాంటి బిట్ వస్తే నువ్వు ఫీల్ అవుతావు రాయకపోతే. కాబట్టి జాగ్రత్తగా చదువు. 1-2 సార్లు వీడియో చూడు, 1-2 సార్లు విను, 1-2 సార్లు పీడిఎఫ్ చదువు. నీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నా నంబర్కి మెసేజ్ చేయండి, నేను ఫ్రీగానే మీకు పంపిస్తాను. ఓకే. తర్వాత స్వతంత్రం తర్వాత ఇది భారతదేశంలోని 8వ జనగణన. జనగణనలో 16వది, స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వది. తర్వాత భారతదేశపు తొలి జనగణన 1872లో లార్డ్ మేయో కాలంలో జరిగింది. ఈయన భారతదేశంలో వ్యాపించబడిన వైస్రాయ్ అని చెప్పాను. తర్వాత 2027 జనగణన పూర్తిగా డిజిటల్ విధానాలు నిర్వహించబడుతుంది. డిజిటల్ మొత్తం. ఇక్కడ చూడండి. జనగణన 2027 నినాదం జన భాగస్వామ్యంతో జన సంక్షేమం. ఇది గుర్తుపెట్టుకోండి. జనగణన 2027 యొక్క నినాదం ఏంటి అంటే జన భాగస్వామ్యంతో జన సంక్షేమం. జన భాగస్వామ్యంతో జన సంక్షేమం. 2027 జనగణనలో కుల ఆధారిత గణన చేర్చారు. మొదటి దశలో గృహ జాబితా మరియు నివాస నిర్వహణ, రెండవ దశలో జనగణన జరుగుతుంది. మొదటి దశలో 33 ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. 33 ప్రశ్నలు. ఇంకా మీకు ఈ కరెంట్కి సంబంధించింది కరెంట్ అఫైర్స్ టోటల్ పీడిఎఫ్ అంటే దాదాపు జనవరి నుంచి మే 10వ తేదీ నిన్నటి వరకు జరిగిన ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రతి ఇంపార్టెంట్ కవర్ చేస్తూ దాదాపు 100 ఎంసీక్యూస్ ఇచ్చడం జరిగింది. దాదాపు 100 ఎంసీక్యూస్. ఈ 100 ఎంసీక్యూస్ని ఒక టీమ్ ఆఫ్గా రాసాము. దానికి సర్టెన్ అమౌంట్ ప్రైస్ కూడా పెట్టాము. జస్ట్ ఎంత అంటే 49 రూపీస్ పెట్టామండి. ఎందుకంటే ప్రతిదీ ఉచితంగా ఇస్తే దాని వాల్యూ మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఒక 6 నెలల కరెంట్ అఫైర్స్ని ఒక పీడిఎఫ్గా ఎవ్వరు ఇంతవరకు ఫ్రీగా ఇవ్వట్లేదు. నేను ఏం చేశానంటే అయినప్పటికీ పర్లేదు మనం ఇద్దామనేసి ఒక జస్ట్ 49 రూపీస్. దాని విలువ మీకు తెలియాలి. దాని విలువ బయట ₹100 ఉంటుంది. 6 మంత్స్ అంటే 250, 350 అలా పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనేం చేశానంటే అలా కాదు, వీళ్ళకి తెలియాలి. ఇప్పటికీ ఈరోజు చెప్తున్న క్లాస్ పీడిఎఫ్ కూడా మీకు ఉచితంగా ఇచ్చాను. గతంలో అనేకం ఇచ్చాను. ప్రతిదీ అలాగే ఇస్తున్నా. కానీ దాని విలువ మీకు తెలియాలి. టీం వర్క్ కదా అనేసి దానికి ఒక చిన్న ప్రైజ్ పెట్టాం. మీరు ఎవరైనా కావాలంటే అది తీసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద నా నంబర్ రాస్తాను. అంటే ఛానల్కి సంబంధించిన నంబర్ రాస్తాను. వాటికి మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు మీకు పీడిఎఫ్ పంపిస్తారు. ఓకే. ఈ 100 ఎంసీక్యూస్ కావాలన్నప్పుడు 9505724315 నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది. ఓకే. తర్వాత స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. జనగణన 2027ను కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనగణన 2027ను ఎవరు నిర్వహిస్తున్నారంటే కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ. ఎవరు నిర్వహిస్తున్నారంటే కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ. భారతదేశంలో తొలి నియమిత జనగణన 1887లో జరిగింది. అప్పుడు రిప్పన్ని స్థానిక సుపరిపాలన పితామహుడు అంటారు. రిప్పన్ యొక్క టైం పీరియడ్ 1880 నుంచి 1884. తర్వాత ఆర్థిక జనగణన మొదటిసారిగా ఎప్పుడు అంటే 1977లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక జనగణన ఎప్పుడు జరిగిందంటే 1977.
మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టుంటే మనకి అక్కడ జరుగుతాయి అన్నమాట. ఆర్థిక సంస్కరణలు జరిగేసి అప్పుడు చదువుతున్నప్పుడు ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే. తర్వాత 2027 జనగణన 16 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2027 జనగణన ఎన్ని భాషల్లోకి అందుబాటులోకి వచ్చిందంటే 16 భాషలు. వెరీ 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 ఇంపార్టెంట్. 16 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జనగణనకి చట్టపరమైన ఆధారం ఏంటంటే జనగణన చట్టం 1948. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1948. జనగణనకు సంబంధించిన రాజ్యాంగంలో అధికరణ ఏంటి అంటే ఆర్టికల్ 246. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 246. జనగణన కేంద్ర జాబితాలో పరిధిలోకి వస్తుంది. నేను అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. తర్వాత జనగణన 2027లో బడ్జెట్ సుమారు ఎంత పెట్టారంటే జనగణన కోసం ఎంత పెట్టారు అంటే 11,718.24 కోట్లు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి 11,000. ఎందుకంటే హైకోర్టు ఎగ్జామ్స్ మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉన్న బిట్ ఇది. 11,718.24 కోట్లు. తర్వాత 2027 జనగణన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే సుబోధ్ పట్నాయక్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇదండి. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇందాక నేను నెంబర్ ఇచ్చాగా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నెంబర్ రాస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పటికే చాలా పీడిఎఫ్లు ఇచ్చాను. పాలిటీ ఇచ్చాను, హిస్టరీ ఇచ్చాను, ఆర్ట్ అండ్ కల్చర్ ఇచ్చాను, అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చాను, హైకోర్టుకు సంబంధించి. ఈరోజు ఈ జియోగ్రఫీ కూడా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ మొత్తం చిన్న అమౌంట్ ఎట్టా అని చెప్పాను. అది కావాలనుకున్నవారు నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చదువుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి.